ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు హెన్నా నా హెయిర్కి హెన్నా పెట్టుకోవడానికి మీకు ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ దీంట్లో ఒక స్పూన్ టీ పొడి వేసాను అనమాట. కూడా ఒక స్పూన్ పెరుగు కూడా వేస్తాను అనమాట. అనూస్ హెన్నా ప్యాకెట్ తెప్పించానండి. మొన్న ఒక అమ్మాయి, ఒక లతా గారు అనుకుంటా, ఐ థింక్, తను అడిగారు మీ తలకి డై వేసుకుంటారని. లేదమ్మా, నేను హెన్నా పెట్టుకుంటాను, ఇంకా వరకు డై వేయలేదు అని చెప్పాను. అది ఒకసారి పెట్టుకొని చూపించండి అని అన్నారు. అందుకని ఈసారి నేను ఇంట్లోనే, అంటే షార్ట్ హెయిరే కదా, నేనే పెట్టుకొని చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తం పడుతుందండి నా హెయిర్కి, కొంచెం ఒత్తుగా ఉంటుంది అన్నమాట. దీంట్లో కొంచెం వాటర్ పోసేయాలండి. ఎక్కువ పోసుకోకూడదు, కొంచెం టైట్గానే పోసుకోవాలి. రేపు మళ్ళీ లెమన్ వేస్తామన్నమాట. నేను రేపు పెట్టుకుంటానండి ఈరోజు, అందుకని ఒకరోజు ముందు కలుపుకోవాలి, మనం నానబెట్టుకోవాలన్నమాట దీన్ని. హాయ్ ఫ్రెండ్స్, హెన్నా అయితే బాగా నానిపోయిందనమాట ఓవర్ నైట్ అంతా కూడాను. దీంట్లో నిమ్మకాయలు కట్ చేసుకొచ్చుకున్నానండి. ఇప్పుడు పిండేసుకుంటున్నాను నిమ్మకాయ. డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం. ఇది మనం గానుగ ఉంటుంది కదా, అక్కడ పట్టించుకొస్తారండి సార్ గారు ఆయిల్. అంటే మామూలుగా ఏం ప్రోడక్ట్స్ ఏంటారు, గానుగ దగ్గరికి వెళ్ళి మనం కొబ్బరి చిప్పలు అవి ఉంటాయి కదా, వాటికి ఇచ్చి పట్టించుకొచ్చుకుంటామండి ఆయిల్ అనమాట. చక్కగా టేస్ట్ కొంచెం బాగా సరిపోయిందండి. ఇట్లాగా నా మీషోలో ఇది ఆర్డర్ పెట్టాను అనమాట, కూమ్స్ ఇట్లాగా. అంటే నేను పిల్లలకి అది పెడుతూ ఉంటాను కదా, నాకు అవసరం అవుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ. మనం హెన్నాకు వచ్చేటప్పటికి ఇది ఈ కూమ్ వాడతామండి. చుట్ట వేసేటట్టయితే ఈ కూమ్ వాడతాం అనమాట. ఆయిల్ అప్లై చేయడానికి అయితే ఇది ఆయిల్ అప్లై చేసుకోవడానికి ఇట్లాగనమాట. ఇవి పిల్లలకి అది ఉపయోగపడతాయని తెప్పించానండి నేను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా నచ్చినట్టయితే ఈ ప్రోడక్ట్ తీసుకోండి, చాలా తక్కువ రేట్. ఎందుకు హెయిర్కి అప్లై చేసేసుకుందాం అండి. నా హెయిర్ వచ్చేటికి కొంచెం షార్ట్గా ఉండిద్ది అనమాట, అంత ఎక్కువ ఉండదు. చుట్టకు రాదు ఇది, ఇట్లా చుట్ట పెట్టడానికి రాదు ఇట్లాగా. అయితే మామూలుగా అయితే చుట్ట పెట్టచ్చు, అంత ఇదిగా రాదు. ఈ చివరికి వచ్చేటడికి రావన్నమాట. అందుకని మామూలుగా మనం ప్యాక్ అప్లై చేసినట్టు చేసేస్తాను. హెయిర్ నాకు వైట్ హెయిర్ పెద్దగా ఏముండదండి, ఇటు సైడ్ కొంచెం ఉంటుంది. స్టార్టింగ్లో ఎవరైనా సరే మనకి వైట్ హెయిర్ స్టార్ట్ అయితే 25-20, కొంతమందికి 10+ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా స్టార్టింగ్లో హెన్నా మనకి వైట్ హెయిర్ వస్తుంది అంటే ముందు ప్రిఫరెన్స్ హెన్నాకి ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నేను ఒక దువ్వెని తీసుకుని హెయిర్ మొత్తం దూకుంటాను. బాగుంది. అయితే ఇప్పుడు మనం 2 పార్ట్స్గా చేసేసుకుందాం ఇట్లాగా. ఓకేనా ఫ్రెండ్స్? చేసేసుకొని, అంటే మనం పెట్టుకోవడం ఎలాగా అనేది చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి మామూలు లాంగ్ వైర్ ఉన్నా కూడా ఇదే ప్రాసెస్ అండి, కాకపోతే చుట్టరాదు మనకి. మనం ఆల్రెడీ హెన్నా ఇలా తీసుకోవాలి, కొంచెం బాగా ఎక్కువగా తీసుకొని ఇది జనరల్ స్ట్రోక్స్ అండి. ఇట్లాగా ఇక్కడ వరకు ఇలా అప్లై చేసుకోవాలి. అక్కడికి అయిపోయింది హెన్నా. మళ్ళీ తీసుకోండి, వెనక కూడా బాగా అట్లాగా వెళ్ళిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? అట్లా ఫ్లోర్ టచ్ ఇవ్వాలండి మనకి. అలాగే మళ్ళీ ఇంకొక ప్యాక్ తీసుకోవాలన్నమాట. దానికి పక్కన ఇలా స్ట్రోక్ ఇచ్చుకోవాలండి ఖచ్చితంగా, అప్పుడే మనకి ఫ్లోర్కి టచ్ అయ్యింది. మనకి వేడున్నా కూడా లాగేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అట్లాగే ఈ ఫైల్ మొత్తం పెట్టేసుకోవాలండి. నేను ఏదైతే దువ్వెన లేకపోయినా సరే నేను చేత్తో కూడా పాయలు తీసేస్తానండి ఇట్లాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా తీసేసుకొని అప్లై చేసేసుకుంటాను అనమాట. చల్లగా వస్తుంది. కాసేపు అయితే నా కళ్ళు ఎర్రగా అయిపోతాయి, వేడంతా కళ్ళల్లోకి దిగేస్తుంది అనమాట. మామూలుగా వైట్ హెయిర్ లేని వాళ్ళు కూడాను పెట్టుకోవచ్చండి ఇది.
ఎందుకంటే కొంచెం హెయిర్ గ్రోయింగ్ కూడా బాగుంటుంది. మీరు ప్రతిసారి ఇట్లా బ్యూటీ అన్నీ అడిగారంటే నేను చేయలేను. దీనికి ఒక మనిషి ఎక్స్ట్రా హెల్పర్ అవసరం అవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే టైలరింగ్ సంబంధించి అడగండి, నేను చేసేస్తాను. ఇదంటే చక్కగా వెళ్ళి పార్లర్లో కూర్చున్నాం అనుకోండి, వాళ్ళే అన్నీ చక్కగా ఇలా పట్టుకుంటే వాళ్ళు అన్నీ వేసేస్తారు అనమాట. ఇప్పుడు చేయి కూడా పడిపోయింది నాకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లానే ఇటు సైడ్ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని క్లిప్ పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉండి అని 1 అవర్ అయినా ఉండొచ్చు. ఉంటే బాగా రెడ్డిష్గా బాగుంటుంది, హెయిర్ కూడా బాగుంటుంది అనమాట. నేనైతే 1 అవర్ ఉంటాను. ఇంకా తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవాలి, వాటర్తో వాష్ చేసుకోవాలండి, షాంపూతో చేసుకోకూడదు. మళ్ళీ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నేను. 1 డే ముందే మనం ఇది హెన్నా పెట్టుకునేటప్పుడు హెయిర్ వాష్ చేసుకోవాలండి. హెయిర్ వాష్ చేసుకుని మళ్ళీ ఈరోజు మనం హెయిర్ వాష్ చేసుకున్నాక తర్వాత ఆరిపోయిన తర్వాత ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత బాగా ఫుల్గా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ అప్పుడు హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ బాగా స్ట్రాంగ్గా బాగుంటుంది. ముందు హెయిర్ బాగుంటుంది. ఖచ్చితంగా మీరు చేయండి. ఓకే ఫ్రెండ్స్, హెన్నా పెట్టడం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకసారి ఇవన్నీ తుడుచుకోవాలండి మనం, లేకపోతే మొహం పడిపోతుంది అనమాట. ఆల్రెడీ హ్యాండ్స్ చూడండి ఎలా పడిపోయినాయి. పసుపు రంగులో కాసేపటికి 10 నిమిషాలకి నేనది అద్దం యూజ్ చేయకోకుండా ఇదే యూజ్ చేసేస్తుంది అనమాట. హెన్నా ప్యాక్ వేసినట్టు చుట్టేసేసినట్టు అంటే హెయిర్ దీనికి ఒక ఫ్లవర్ పెడతారు, అప్పుడు అందంగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది ఇంట్లో ఉన్న వాళ్ళు పెట్టుకునేటట్టుగా చెప్పానండి. పార్లర్ మనం హెన్నా ఎలా పెట్టుకోవాలి అనేది. ఇలా మామూలుగా లాంగ్ హెయిర్ను కూడా పెట్టేసుకోవచ్చండి. ఏమో ఇల్లు స్టోక్ ఇచ్చుకుంటే మనకి ఇలా వేసేసుకోవచ్చు. అట్లాగే హెయిర్ ప్యాక్ వేసినట్టుగా వేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, హెన్నా అనేది లేడీస్ కాదు జెంట్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం బాడీలో తలలో హీట్ వస్తుంది కదా, ఆ హీట్ లాంటిది రాకుండా కూడా మనకి బాగుంటుందండి. హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. హెయిర్ ప్యాక్ కాకపోయినా హెన్నా ప్యాక్ కూడా వేసుకోవచ్చు అండి. ఖచ్చితంగా ట్రై చేయండి.